వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు ఒకరోజు కస్టడీ అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి కస్టడీకి తీసుకొని ప్రశ్నించనుంది. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. సిఐడి నమోదు చేసిన కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోసాని బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇక పోసానికి సంబంధించిన విచారణకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి, పోసానిని ఈరోజు సిఐడి కోర్టులో హాజరుపరచడగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ వెంకటేష్, వైసీపీ అధికారంలో ఉండగా నటుడు పోసాని కృష్ణమురళి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం 12 కేసులకు సంబంధించి పోసానికి రిమాండ్ విధిస్తూ వస్తున్నారు. దీంట్లో రాజంపేట నుంచి కర్నూలు నుంచి నర్సరావుపేట రిమాండ్ లో అనంతరం జైల్లో సరైన సదుపాయాలు లేవని గుంటూరు జిల్లా జైలుకు, ఆ తర్వాత గుంటూరు నుంచి ఆదోని 3 టౌన్ నుంచి తిరిగి కర్నూలుకు పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్లపై పోసాని కృష్ణమురళిని ఇప్పటికే పోలీసులు అయితే తీసుకుని వెళ్లారు. అయితే ప్రస్తుతం పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. నర్సరావుపేట కేసుకు సంబంధించి బెయిల్ వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళికి ఏసీబీ పోలీసులు అయితే షాక్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కర్నూలు నుంచి ఏసీబీ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ పై గుంటూరు జిల్లా జైలుకు పోసాని కృష్ణమురళిని తరలించారు. ఈ నేపథ్యంలోనే ఒకరోజు కస్టడీని కోరుతూ ఏసీబీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పరిశీలించిన కోర్టు ఒకరోజు పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతించింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు విచారించనున్నారు. అయితే గతంలో సిఐడి కేసుకు సంబంధించి బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణం అంటూ పోసాని జడ్జి ముందే కన్నీరైతే పెట్టుకున్నారు. దీనికి ప్రస్తుతం పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాది పొన్నువోలు సుధాకర్ పోసానికి బెయిల్ మంజూరు చేయవలసిందిగా పిటిషన్ అయితే దాఖలు చేశారు. కస్టడీ పూర్తయిన అనంతరం ఈ రోజు కస్టడీ జరిపిన అనంతరం బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వెంకటేష్. రైట్ వాసుబాబు, థ్యాంక్ యూ.